బుధవారం లక్నో వేదికగా జరగాల్సిన 4వ టీ20 మ్యాచ్ ఏదైతే భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా మధ్య జరగాలో విపరీతమైన పొగమంచు కారణంగా అది రద్దయిన సంగతి మనకు తెలిసిందే. నిజం చెప్పాలి అంటే ఎంత పొగమంచు ఉందంటే క్రితం రోజు ప్రాక్టీస్ సెషన్స్ కూడా మన భారత జట్టు సరిగ్గా చేయలేకపోయింది. అది అక్కడ ఉన్న పరిస్థితి అనమాట. టాస్ సమయానికే మైదానాన్ని పొగమంచు కమ్మేయడంతో పలుమార్లు మైదానాన్ని పరిశీలించి ఇక విజిబిలిటీని పరీక్షించిన ఎంపైర్లు చివరికి మ్యాచ్‌ని రద్దు చేసినట్టు ప్రకటించారు. అయితే ఈ క్రమంలో మన భారత జట్టు దిగ్గజాలు చాలామంది జియో హాట్‌స్టార్‌లో గానీ, అలాగే దానికి సంబంధించిన కొన్ని వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో గానీ, ఈ పద్ధతి కరెక్ట్ కాదని తప్పుపట్టారు. అయితే నిజం చెప్పాలి అంటే దీనిపైన సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే, మొదటిగా అసలు మనం గమనించాల్సిందేంటంటే, ఏదైనా ఒక సీరీస్ లేదంటే ఒక ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ఒక ప్రదేశంలో, ఒక వేదికలో జరుగుతోంది అంటే, ఖచ్చితంగా దాని పిచ్ అనేది పూర్తి స్థాయి పర్యవేక్షణ జరగాలి. పిచ్ అంటే అది బౌలర్స్‌కి బావుంటుందా? బ్యాట్స్‌మెన్స్‌కి బావుంటుందా? అనే విషయం పైన కాదు. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? ఎన్నింటికి చీకటి పడుతుంది? డే అండ్ నైట్ మ్యాచ్ అయితే ఎన్నింటి వరకు ఆటగాళ్ళు లైట్‌తో ఆడొచ్చు? ఇలాంటివన్నిటిని పరిశీలనకు తీసుకోవాలి. అయితే ఒక టోర్నమెంట్‌ని దాదాపుగా 3-4 మంత్స్ మినిమమ్ ముందు ప్లాన్ చేయడానికి కూడా కారణం అదే. వాళ్ళు వెదర్ ఫోర్‌కాస్ట్‌ని కూడా అంచనా వేసి దాని డీటెయిల్స్ తీసుకొని ముందుగానే అక్కడ ఏర్పాటు చేయాలి. అయితే లక్నోలో ఈ మాత్రం పొగమంచు డిసెంబర్ నెలలో ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటప్పుడు ఇటువంటి వేదికలలో ఇటువంటి సీరీస్‌ని ప్లాన్ చేయడంలో అర్థమేంటో నాకు అర్థం కావటం లేదు. దీని మీద కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత రాబిన్ ఊతప్ప ఎవరైతే ఈ మ్యాచ్‌కి ఆయన ఆరేటర్‌గా పనిచేశారో కామెంటేటర్‌గా ఆయన ఏమన్నాడంటే ఎంపైర్ల నిర్ణయం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రాత్రిపూట పొగమంచు మరింత తీవ్రమవుతుంటే సమయం గడిచే కొద్దీ పరిస్థితి మెరుగుపడుతుందని వారెలా అనుకుంటారో? మనం మరొక అరగంట వేచి ఉంటే ఏం జరుగుతుంది? అనేది నాకు అర్థం కావటం లేదు. పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. నేను ఇంతకంటే దారుణమైన పొగమంచు మధ్య ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాను. కానీ ఎంపైర్లు ఆట ప్రారంభించకుండా సమయాన్ని వృధా చేయడం నాకు చాలా కోపాన్ని తెప్పిస్తుంది అంటూ రాబిన్ ఊతప్ప తెలిపాడు. ఎంపైర్ల తీరు తనకు అర్థం కావడం లేదు అంటూ సౌత్ ఆఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ కూడా అన్నాడు. అయితే దీనిపైన సునీల్ గవాస్కర్ కూడా మాట్లాడుతూ ఎంపైర్లు ఏ నియమాన్ని పాటిస్తున్నారో నాకు కూడా అర్థం కావటం లేదు. ఒక ఆటగాడిగా ఈ వాతావరణంలో ఆడటం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. ఎంపైర్లలో ఒకళ్ళు వచ్చి మ్యాచ్ ఆలస్యాన్ని గల కారణాన్ని వివరిస్తే బావుంటుంది అనేది నా అభిప్రాయం. పొగమంచుతో పాటు మైదానం గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాస్క్ ధరించినట్టు కనిపించాడు. కాసేపు మైదానంలో ప్రాక్టీస్ చేసి భారత ఆటగాళ్లు ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి పరిమితమయ్యారు. రాత్రి 9:30 గంటలకు చివరిసారిగా మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇటువంటి చలికాలం అనే అంటే వింటర్ సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బీసీసీఐ కానీ, లేకపోతే ఐసీసీ కానీ సౌత్‌కి సంబంధించిన అంటే వైజాగ్, హైదరాబాద్ లాంటి పిచెస్‌లో పెడితే బావుంటుంది. అక్కడ పొగమంచు తక్కువుంటుంది. అంతేకాకుండా ఆటగాళ్ళకి ఆడేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటూ చాలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు సునీల్ గవాస్కర్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.